బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డిఏ చెల్లింపులపై కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసినటువంటి జీవోలో మార్పులు చేస్తూ ఈ సవరణ జీవో విడుదలైంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం డిఏ బకాయిల్లో 10% 2026 ఏప్రిల్లో చెల్లిస్తారు. మిగిలిన 90% బకాయిలను తదుపరి 3 వాయిదాల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. సిపిఎస్, పీటీడీ ఉద్యోగులకు మాత్రమే 90% బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ డిఏ మంజూరు జీవోలో సవరణలపై ఉద్యోగుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి రోజు జీవోలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మార్పులు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంతోష్, ఒక జీవో విడుదల చేశారు దీపావళి రోజు, మళ్ళీ చిన్న మార్పులు చేశారు అంటున్నారు ఏపీ గవర్నమెంట్ నుంచి. ఈ ఓపీఎస్ కావచ్చు, డిఏ చెల్లింపులకు సంబంధించి కావచ్చు, ఏం జరిగింది? ఏదైతే ఇటీవలే శనివారం రాష్ట్ర సచివాలయంలో ఇటు ఉద్యోగ సంఘ నాయకులతోటి మంత్రివర్గ సంఘం అయితే కనుక ఇక చర్చలు డిఏకి సంబంధించినటువంటి చర్చలు అనేది కూడా జరగడం జరిగింది. ఈ యొక్క సానుకూల వాతావరణంలో జరిగినటువంటి చర్చలు సఫలం కావడం, అదే విధంగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఒక డిఏ అనేది ప్రకటించడం కూడా జరుగుతోంది. దీపావళి కానుకగా ప్రకటించినటువంటి ఈ యొక్క డిఏ భాగంగా ఇటు సోమవారం ఒక జీవో అనేది విడుదల చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే ఇటు సోమవారం విడుదల చేసినటువంటి డిఏ ఉత్తర్వుల్లో సర్వీసుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి రిటైర్మెంట్ అప్పుడు అరియర్స్ చెల్లిస్తామని, అదేవిధంగా రిటైర్ పెన్షనర్లకి 12 విడతల్లో అరియర్స్ చెల్లిస్తామని చెప్పి ఇటు ఉత్తర్వులు వెలువడించడం కూడా జరుగుతా ఉంది. ఈ మేరకు దీన్ని గమనించినటువంటి ఉద్యోగస్తులు కొంతమేర అయితే కనుక గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అయితే కనుక ఉద్యోగ సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం, ఉద్యోగ సంఘాలు అయితే మరోసారి దీన్ని పునరాలోచించి అందరికీ కలిపి 3 సమాన వాయిదాల్లో చెల్లించాలని కోరడంతో ఇటు రెగ్యులర్ సిపిఎస్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాలి అంటూ కూడా ఇటు ఉత్తర్వులు అనేది కూడా 21వ తేదీన అయితే వెలువడడం కూడా జరుగుతుంది. ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3 సమాన వాయిదాల్లో అయితే కనుక డిఏ 3.64% అయితే కనుక పెరిగినటువంటి ఆ డిఏని అయితే చెల్లించే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక రివైజ్డ్ కి సంబంధించినటువంటి జీవో విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఇక గత సంవత్సరం అంటే 2024 జనవరి నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు కూడా బకాయిల్ని ప్రభుత్వ సేవ నుండి ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఆ సమయంలో కూడా చెల్లించాలంటూ కూడా ఈ యొక్క ఉత్తర్వుల్లో అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది.